ఇక పిల్లలను కడతేర్చి ఉసురు తీసుకున్న అప్పులు తీర్చలేక భార్య ఇద్దరు కుమారులను హతమార్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవర్ణ మరణానికి పాల్పడ్డాడు. ఇక కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ గాజుల రామారం పటాన్ చెరువులో విషాదాలు నెలకొన్నాయి. 2 ఘటనల్లో 8 మంది దుర్మరణం పాలయ్యారు. ఇక్కడ కనబడుతున్న ఈ వ్యక్తి ఈయన పేరు వెంకటేష్ అట. ఇప్ప వెంకటేష్ మంచిర్యాల జిల్లా కేంద్రానికి రెడ్డి కాలనీకి చెందిన ఇప్ప వెంకటేష్. అదే ప్రాంతానికి చెందిన వర్షిని 2012లో వివాహమైంది. కుత్బుల్లాపూర్లో ప్రస్తుతం గాజుల రామారంలో ఉంటున్నారట వీళ్ళంతా. అయితే ఇద్దరికి రిషికాంత్ విహాంత్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారట. వెంకటేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిన అతడు లోన్ యాప్లు స్నేహితులు తెలిపించిన వారి వద్ద నుంచి మొత్తం చూడండి గేమ్స్కి అలవాటు అయిపోయి లోన్ యాప్ నుంచి అప్పులు తీసుకున్నాడు. స్నేహితుల దగ్గర వారి నుంచి తెలిసిన వారి దగ్గర మొత్తం కూడా సుమారుగా అప్పులు తీసుకున్నాడట. గతంలో ఈ విషయం తల్లిదండ్రులు తెలవడంతో 12 లక్షల రూపాయలు తల్లిదండ్రులు చెల్లించిరట. అవి జాలలే ఇంకా అవి చెల్లించిరట. అవి జరిపోక ఇంకేదో చేసి మళ్ళీ 25 లక్షలు అప్పు చేసిండట. ఇక అప్పులు తీసుకొచ్చిన దగ్గర అప్పులు ఎప్పుడు ఇస్తామని ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో అర్థం కాక శనివారం రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ముందుగా ఇద్దరు చిన్నారుల ముఖాలపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఈ విషయాన్ని చూడండి ఇక్కడ. వాటిని తీర్చాలని ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేయడం నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని భార్య వర్షినికి చెప్పి భార్య ఒప్పందం కూడా తీసుకున్నాడు. ఎంతటి పరిస్థితి ఉన్నా కూడా కన్న కుమారులను చంపేసుకోవడానికి తన కన్న పేగును చంపడానికి సిద్ధమైందని అంటే చాలా ఇక్కడ కొంత నిజం కలిసివేస్తోంది ఈ అంశం. భర్తతో కలిసి అప్పుల బాధతోని తన కుమారులను కూడా చంపేసుకునేందుకు వచ్చింది ఇద్దరు. తల్లి కూడా కన్నపేగు తల్లి చాలా కన్నపేగు 9 మాసాలు మోసి కని పెంచి ఈ స్థాయికి ఇంకో 11 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాయట వాళ్ళకి. అంత ఎత్తి చేసినాక కూడా వాళ్ళని చంపుకునేందుకు కూడా సిద్ధమైన తల్లి. భార్య అంగీకారంతో మొదట 10 గంటలు దాటిన తర్వాత ఇద్దరు కుమారులపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హతమార్చిరట. ఆ తర్వాత భార్యను కూడా ఊపిరాడకుండా చేసిండట. అందరూ చనిపోయారు నిర్ధారించుకున్నాక సెల్ఫీ వీడియో తీసుకొని చీరతో ఫ్యాన్ కురేసుకొని తాను చనిపోయిండట. ఇక వెంకటేష్ ఆత్మహత్యకు ముందు తన తండ్రికి అర్ధరాత్రి 1:30 వాట్సాప్లో ఒక సందేశం పంపించాడు. అందులో అపార్ట్మెంట్ వాచ్మెన్ నెంబర్ పొందుపరిచినాడట. తండ్రి వాట్సాప్ నెంబర్కి అపార్ట్మెంట్ వాచ్మెన్ నెంబర్ ఇస్తే ఆ వాచ్మెన్కి ఫోన్ చేయంగా వెళ్ళి తలుపులు ఓపెన్ చేసి చూస్తే ఇట్లా విగత జీవుల్లాగా ఉరేసుకొని ఆ వెంకటేష్ ఆ తర్వాత తన కుమారుడు ముగ్గురు కూడా ఇద్దరు చనిపోయారంట. సో ఇంకో ఘటన ఎక్కడంటే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరుకు చెందిన సుధాకర్ సువర్ణ దంపతులు బతుకుదేరు కోసం 7 ఏళ్ల కిందట ఆ పటాన్ చెరువుకు వచ్చిరట. అక్కడికి వచ్చినాక భర్త బాగా తావుడికి బానిసైందంట. ఆ బానిసైన తర్వాత ఏం చేయాలో తోచక బంధువులందరూ తీసుకుపోయి రీహాబిలిటేషన్ సెంటర్లో పడేసారట భర్తని. ఇక 3 పిల్లలు 2 బాబులు 1 పాప. వారిద్దరికీ పురుగుల మందు ఇచ్చి వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తల్లి కూడా చనిపోయిందట. 4-5 రోజుల ఇంటి నుంచి బయటకు వస్తలేరేందని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలందరికీ ఇటుక చూసి ఆ తలుపులు కొట్టి లోపలికి పోయి చూస్తే 4 చనిపోయి ఉన్నారంట. అక్కడ ఇటువంటి పరిస్థితులు దారితీస్తున్నాయి. లోన్ యాప్ల కారణంగా కుటుంబాలు చిదిమేసిపోతుంది. కుటుంబాల మొత్తం రోడ్డున పడుతున్నాయి. కుటుంబాలు చనిపోయిన పరిస్థితికి వస్తుంది. చాలామంది యువకులు లోన్ యాప్లు పెట్టి రకరకాలుగా ఈజీగా వస్తున్నాయి మనీ. అదేంటది స్లైస్లు అవేనా స్లైస్ అని అదొకటి అని వాటి పేరుని చెప్పొద్దు కావచ్చు. ఇవన్నీ దొంగేషం వచ్చేట్లే. నీకు ఏదో ఐడి కార్డు పెట్టి ఆధార్ కార్డు పెట్టగానే 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఆశతో మనం డబ్బులు తీసుకొచ్చుకుంటే ప్రాణాలకే ముప్పు. వీరికి సంబంధించి ముందుగా ఏం చేయాలో తెలుసా? ఈ సోషల్ మీడియాల వాళ్ళ పేర్లు కానీ పూర్వం దొరుకుతారు కదా రోడ్ల మీద దొరకబెట్టి ఒక కట్టెబట్టి ఉరికించుకుంటూ కొట్టాలి. ఉత్త కాదు వీళ్ళని చెంప చెల్లు అనిపించాలి కనబడితే. యాప్లు తీసుకోండి, యాప్ల ద్వారా లోన్లు తీసుకోండి, గేమ్లు ఆడండి, గేమ్ల ద్వారా లోన్లు తీసుకోండి. మొత్తం దొంగకేటుగాళ్ళు అంతా. మొన్న ఒక పొరడు రోడ్డు మీద హైదరాబాద్లో డబ్బులు ఎగిరేసిండట. ఎడికలు వస్తాయంటే కష్టపడి చెమటోడు సంపాదిస్తేనేమో దాని విలువ తెలిసేది. అడగోలుగా వాటిని ప్రమోట్ చేయమని చెప్పి వాటిని అంటే వీళ్ళంతా కూడా ఏదో పెద్ద యాక్టర్ సెలబ్రిటీలు కాదు. మీరు గమనిస్తే నిజంగా కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ రేపట్ల సినిమా సెలబ్రిటీల కన్నా ఈ యాడ్స్ ప్రమోషన్స్ వస్తున్నాయో లేదో కానీ ఈ టిక్టాక్ గాళ్ళకు ఈ ఇన్స్టాగ్రామ్లో కొన్ని వికృత చేష్టలు చేసేటోళ్ళకు వీళ్ళందరికీ యాడ్లు వస్తున్నాయి. ఈ అందరికి ప్రమోషన్ చేయమని డబ్బులు ఇస్తున్నారు. అడ్డగోలుగా డబ్బులు ఇచ్చి వీళ్ళతో ప్రమోషన్ చేయించి సామాన్య జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ముందు ఈ ప్రమోషన్ చేసే వాళ్ళు దొరకబట్టి మనం వాళ్ళకి దేహశుద్ధి అయితే తెలుస్తుంది, అర్థమవుతుంది ఏందనేది. చెంప చెల్లు అనిపిస్తే అర్థమైపోతుంది ఏందనేది. ఇంకెవరైనా మీ చుట్టూ ఉన్న వాళ్ళు కనుక ఎంతటి సెలబ్రిటీలైనా
మాకు కూడా చాలామంది తెలిసి ఎవరైనా మీరు కనుక ఈ ఈ రీల్స్ చేసి యాప్ ఈ పని ప్రమోషన్ చేస్తే చెంప చెల్లు అనిపించే ప్రయత్నం చేస్తాం. మీ కారణంగా కుటుంబాలే గంగలు కలుస్తున్నాయి, కుటుంబాలే చనిపోతున్నారు. ఈ యాప్ లేండి, ప్రమోషన్ లేండి. దయచేసి వాడేవారు ఎవరున్నా కూడా వాళ్ళ బతుకుదెరువు కోసమో లేకుంటే వాళ్ళ యొక్క పిచ్చేస్ల కోసమో వాళ్ళ యొక్క ధనార్జన కోసమో వాళ్ళు ఏ పడితే ప్రమోషన్ చేస్తే వాళ్ళు నమ్మి మీరు మోసపోకండి. దయచేసి ఇవేవి కూడా నిజం కాదు, అంత అబద్ధం. ఇవాళ రేపట్లో తల్లిదండ్రులు తెలిసిన వాళ్ళే, ఇంట చుట్టమోలే, బంధువులే 5,000 కావాలనే 10,000 కావాలంటే ఇచ్చే దిక్కులే దిశలేదు. ఇంకా లోన్ యాప్ వాడు ఎవడో మన 10,000 రూపాయలు ఇస్తాడు, మనం ఊరుకుంటామా? వాడు 10,000కు 10,000 వసూలు చేస్తారు, మన ప్రాణాలు కూడా తీస్తారు మనకి. వాటిని నమ్మకండి. దయచేసి ఈ ఆటలు ఆడకండి, బెట్టింగ్ యాప్స్ గిట్టింగ్ బ్యాగ్స్తో పాల్గొనకండి. దయచేసి తస్మాత్ జాగ్రత్త. ఇవన్నీ కూడా మన కొంప ముంచనీకే. సో మీ చుట్టూ ఎవరైనా ఇంకా ఇటువంటి ప్రమోషన్ చేస్తే చెంప చెల్లు అనిపించండి. వాళ్ళే కారణం వీటన్నిటికీ. ఆ దొంగ డుడుకే కారణం, ఆ డుడుకుగాలే కారణం. ఎస్ డెఫినెట్గా నేను భాష మారుస్తున్నాను, నేను కొంత తిట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకని అంటున్నా అంటే 1 కాదు 2 కాదు, మీరు పేపర్ చూడండి. ప్రతిరోజు పేపర్లో మీరు క్లీన్గా చూస్తే రోజు 10 మందికి పైగా బెట్టింగ్ యాప్ల ద్వారానే ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్రమోట్ చేయాలి, డబ్బులు వస్తున్నాయని చెప్పి రోడ్డు మీద ఎగిరేసి, వారికి బాగా డబ్బులు వస్తే రోడ్డు మీద ఎగిరేసినాడు. వాళ్ళ మీద కేసు కూడా అయింది, కేసు అరెస్ట్ చేసిరాన్ని. ఫస్ట్ వాళ్ళని అందుకుంటే మొత్తం బయటపడతాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.